హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. పొరంకిస్ గార్డెన్ ఛానల్కి స్వాగతం. ఇక్కడ నేను మట్టి మిశ్రమం అయితే కలుపుతున్నాం కదండి. ఇది దేనికంటే చిన్న చిన్న టబ్బుల్లో ఈ మట్టి మిశ్రమం వేసుకొని నార్లు పోద్దాం అనే ఉద్దేశంతో. ఎందుకంటే ఇంకొక 20 డేస్ అయితే జూన్ నెలలోకి ఎంటర్ అయిపోతాం, వర్షాలు స్టార్ట్ అయిపోతాయి. అప్పటికల్లా మనం నార్లు పోసుకుని ఉంటే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు చిన్న టబ్స్ తీసుకుని డ్రైన్ హోల్స్ పెట్టుకొని మట్టి వెళ్ళిపోకుండా కొంచెం పెంకులు పైన పెట్టుకొని మట్టిని వేసుకోవాలి. అయితే ఈ మట్టి మిశ్రమం ఎలా కలుపుకోవాలంటే, మీ దగ్గర బాగా మాగిన ఎండిన పశువుల ఎరువు ఉంటే అది ఒక భాగము, మట్టి ఒక భాగము, కోకోపిట్ ఒక భాగము తీసుకోవాలి. ఈ 3 బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇలా టబ్లో వేసుకోవాలన్నమాట. లేదంటే మట్టి మిశ్రమము మీ దగ్గర కనుక పశువుల ఎరువు లేకపోతే వర్మీ కంపోస్ట్ దొరుకుతుందండి. నర్సరీస్లో దొరుకుతుంది, ఎరువుల షాపుల్లో దొరుకుతుంది. వర్మీ కంపోస్ట్ ఒక భాగము, మట్టి ఒక భాగము, కోకోపిట్ ఒక భాగము, ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ చేసి కూడా ఇలా టబ్స్లో వేసి మనం నార్లు పోసుకోవచ్చు. తీగజాతి ఏవైనా సరే విత్తనాలు కూడా నాటుకోవచ్చు అనమాట. ఒక స్టేజ్కి పెరిగిన తర్వాత వాటిని తీసి మనం పెద్ద టబ్బుల్లో పెట్టేసుకోవచ్చు. అయితే టబ్బులో ఇలా మట్టి మనం ఫిల్ చేసుకున్న తర్వాత, ఇక్కడ మీరు చూస్తున్నది 50 రూపీస్ టబ్ అండి. దీనిలోనే నేను నార్లు వేస్తున్నాను. లేదంటే మీకు ట్రేస్ దొరికితే అందులో కూడా వేసి సాప్లింగ్స్ పెంచుకోవచ్చు. అలా కాదనుకుంటే ఇలా చిన్న టబ్స్లో కూడా వేసేసుకోవచ్చు అనమాట. మట్టి వేసిన తర్వాత ఈ మట్టిని బాగా తడుపుకోవాలి. ఫస్ట్ బాగా మట్టిని తడిపిన తర్వాత మనం ఆ మట్టిని ఒకసారి బాగా లూజ్ చేసుకొని ఏ నారు వేసినా కూడా చక్కగా వస్తుంది. ఇప్పుడు మనం ఒక 20 రోజులు టైం ఉంది కాబట్టి పచ్చిమిర్చి, టమాటో, వంగ, బంతి ఇలాంటివన్నీ నార్లు వేసుకోవచ్చు అనమాట. ఇలాంటి 50 రూపీస్ టబ్స్ ఉంటే వాటిల్లో వేసేసుకోవచ్చు. ఒక 20 డేస్లో బ్రహ్మాండంగా మనం టబ్స్లోకి చేంజ్ చేసుకునే అంత పెరుగుతాయి. అంటే సుమారుగా ఒక జానెడంత అయితే పెరుగుతాయండి. ఒక 6-7 ఇంచెస్ అంతా ఖచ్చితంగా పెరుగుతాయి ఒక 20 డేస్ టైంలో. కాబట్టి మనం వర్షాకాలానికి ముందే నార్లు అనేవి పోసుకొని రెడీగా ఉంటే వర్షాలు పడుతున్నప్పుడు ఈ నార్లునే మనం టబ్స్లోకి షిఫ్ట్ చేసుకున్నామంటే బ్రహ్మాండంగా మొక్కలు పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే చూడండి, నేను ఫస్ట్ అయితే మీరు చూస్తున్నది టమాటో నారు, నాటు టమాటో అండి. లాస్ట్ ఇయర్ మన టెర్రస్ గార్డెన్లో వచ్చిన నాటు టమాటోల నుంచి సేకరించిన గింజలు ఇవి. వీటిని ఇప్పుడు నేను ఈ టబ్లో చల్లేస్తున్నాను. చల్లిన తర్వాత పైన కాస్త మట్టి అయినా చల్లుకోవచ్చు, లేదా చేత్తో అయినా ఆ గింజలు కనపడకుండా మట్టిని కవర్ చేసేయచ్చు అనమాట. ఇలా చేసేసి ఈ టబ్ని ఒక 3 నుంచి 4 గంటల పాటు ఎండ తగిలే ప్లేస్లో ఖచ్చితంగా పెట్టుకోవాలి. మరీ ఎక్కువ ఎండ అవసరం లేదు. 3-4 గంటలు రోజు మొత్తం మీద ఎండ తగిలితే సరిపోతుంది. మనకి టమాటో నారు వేసిన తర్వాత 5 to 6 డేస్ లోపలే చక్కగా మొలకలు అనేవి వస్తాయండి. అలాగే మరొక టబ్లో నేను పచ్చిమిర్చి నారు కూడా వేసేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి కూడా అంతేనండి. 10 డేస్ లోపల నారు అనేది మనకి మొలకలు వచ్చేసి కనిపిస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత పైన మట్టి ఇలా చిలకరించేసి పైన మళ్ళీ ఒక్కసారి వాటరింగ్ చేయాలి. మనం మట్టి తడుపుకుని నారు పోసుకున్న తర్వాత మళ్ళీ పైన కూడా ఒక్కసారి వాటరింగ్ చేసి ఒక పక్కకి పెట్టేసుకున్నామంటే ఎటువంటిదైనా సరే నారు ఒక 20 డేస్లో మనకు రెడీ అయిపోతుంది. అలాగే నేను సొర, బీర, కాకర, పొట్ల, బెండ, కుండీ చిక్కుడు ఇవన్నీ కూడా విత్తనాలు నాటుకుంటున్నానండి. ఇప్పుడైతే ముందు ఈ టబ్స్లోకి వాటర్ పెట్టేద్దాము. ఫస్ట్ మనం తడుపుకొని నారు వేసిన తర్వాత మళ్ళీ చక్కగా పైన లైట్గా వాటర్ చేసి కొంచెం ఎండ తగిలే ప్లేస్లోకి పెడితే, ఇక్కడ చూడండి 20 డేస్కి చక్కగా టమాటో నారు అయితే రెడీ అయిపోయింది. పచ్చిమిర్చి నారు కూడా వస్తూ ఉంది. ఇంకొక 5-6 డేస్లో మనం ఈ నారుని చక్కగా టబ్స్లోకి షిఫ్ట్ చేసేసుకోవచ్చు. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. 3-4 ఇంచెస్ అంత పెద్దగా టమాటో నారు అయితే వచ్చేసిందండి. ఇక్కడ మీరు చూడండి, ఇవి పొట్లు అనమాట. నేను 5-6 గింజలు పెడితే 3 మొక్కలు హెల్తీగా వచ్చాయి, 3 పాదులు చాలా హెల్తీగా వచ్చాయి. చూసారా, వీటిని మనం ఇప్పుడు టబ్స్లో పెట్టుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ చూస్తున్నది సొర, పొడవు సొర. 6-7 గింజలు పెట్టానండి. 5-6 అయితే చక్కగా హెల్తీగా వచ్చేసాయి. వీటిని కూడా మనం ఇప్పుడు రెడీగా టబ్స్లో పెట్టుకోవచ్చు. బెండ చూడండి, బెండ నేను అవి కూడా అంతేనండి, 8-9 గింజలు పెట్టాను. చూడండి ఇన్ని వచ్చాయన్నమాట. టమాటో నారు అయితే
కాస్త పెద్దగా ఉన్నది చూసి నేను తీసి ఇప్పుడైతే షిఫ్ట్ చేసి టబ్స్లోకి పెట్టేస్తాను. ఇంకా ఎందుకంటే రాత్రి వర్షం పడింది కదా, ఈ వర్షం పడిన తర్వాత మనం ఇలా మార్చేసుకున్నాం అనుకోండి, చాలా హెల్తీగా ఈ మొక్కలు అనేవి పెరుగుతాయి. అలాగే క్యాబేజ్, క్యాలీఫ్లవర్ మొక్కలండి ఇవి నేను నర్సరీ నుంచి తీసుకొచ్చాను. వీటిని కూడా మనం ఈ సైజులో ఉన్నప్పుడు మనం టబ్స్లోకి షిఫ్ట్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ఫాలో అయిపోవచ్చు. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.